ఆప్కి అదాలత్లో సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ గారి మీదున్న ఆరోపణ ఈయన ఇప్పటి కాలానికి వ్యతిరేకంగా వెళతారు. అక్షయ్ గారు, రిటైర్డ్ ఆర్ మార్షల్ సంజీవ్ కపూర్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఈయన్ని చూడగానే మీకు గుర్తొచ్చుంటుంది, మీరు కూడా ఫైటర్ జెట్ నడపాలని అనుకున్నారు, మీరు కూడా ఆర్మీలో చేరాలని అనుకున్నారు. ఇప్పుడు కూడా మీ హృదయం మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం కొట్టుకుంటుంది. అవును. మరి ఎందుకని మీరు వేరే రూట్లో వెళ్ళిపోయారు? మా ఫాదర్ ఆర్మీలో ఉండేవారు. ఆయనలాగే నేను ఆర్మీలో జాయిన్ అవ్వాలని ప్రయత్నించాను. కానీ నేను అంత బాగా చదవలేకపోయాను. నేను ఎయిర్ ఫోర్స్లో, నేవీలో జాయిన్ అవ్వాలనుకున్నాను. అంత బాగా చదవలేకపోయాను. చదువుల్లో అసలు ఇంట్రెస్ట్ లేదని విన్నాను. అవును, నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అండ్ మై ఫాదర్ వాజ్ ఇంటెలిజెంట్ ఎనఫ్. ఆయన చాలా తెలివైన వారు. ఆయన నీకు ఇంట్రెస్ట్ లేకపోయినా కనీసం 12th వరకైనా చదువు అని చెప్పారు. చేతులు జోడించి చెప్తున్నాను, 12th వరకు చదువు అన్నారు. 12th పూర్తయిన తర్వాత నువ్వేం కోరుకుంటే అది చెయ్యి అని చెప్పారు. అప్పట్లో నేను ఎక్కువగా బ్రూస్లీ ఫిల్మ్సే చూసేవాణ్ణి. మార్షల్ ఆర్ట్స్ అంటే నాకు బాగా ఇంట్రెస్ట్. ఆ తర్వాత నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం కోసం బ్యాంకాక్ వెళ్ళాను. కానీ మీరు బ్యాంకాక్కి వెళ్ళినప్పుడు అక్కడ వెయిటర్ పని చేశారని విన్నాను. అక్కడ నాకు ఇంకే ఉద్యోగం దొరకలేదు. నేను మీకు ముందే చెప్పాను కదా, పెద్దగా చదవలేదు అని. అందువల్ల మంచి జాబ్స్ దొరకలేదు. సో వెయిటర్ జాబ్ చేశాను. అండ్ షెఫ్గా మరి సమోసా కూడా తయారు చేశాను. నో, షెఫ్ కాదు, నేను వెయిటర్ జాబ్ చేశాను. చిన్నగా దాబాలాగా ఉంటుంది కదా, అటువంటి ప్లేస్లో. అక్కడ మెట్రో గెస్ట్ హౌస్ అని ఒక ప్లేస్ ఉంది, అక్కడ నేను పనిచేశాను. సో అక్కడ పొద్దున్నుంచి సాయంత్రం వరకు నేను ఉద్యోగం చేసేవాడిని. ఆ తర్వాత రాత్రికి వెళ్ళి ఐ యూస్ టు ప్రాక్టీస్ ఆన్ ఎ స్ట్రీట్. ఆ ప్రాక్టీస్ పూర్తయ్యాక వెళ్ళి పడుకునేవాడిని. సో ఇదే విధంగా ఓ 3-4 సంవత్సరాలు గడిచిపోయాయి. సో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని మీరు వచ్చిన తర్వాత మీరు ఒక మోడల్ అవ్వాలని అనుకున్నారా? నేను మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తున్న ఓ కుర్రాడి తండ్రి నాతో చెప్పారు. ఆయన మోడల్ కోఆర్డినేటర్. నువ్వు బాగా ఎత్తుగా ఉన్నావు కదా, నువ్వెందుకు ప్రయత్నించకూడదు అన్నారు. నువ్వు మోడలింగ్ ట్రై చేయొచ్చు కదా అన్నారు. అండ్ ఆయనే నాకు దారి చూపించారు. నువ్వు ఇలా ట్రై చెయ్యి అంటూ ఎన్నో సజెషన్స్ ఇచ్చారు. చూడు, ఇటువంటి ప్లేస్లున్నాయి అని ఒక అడ్రస్ ఇచ్చి అక్కడికి నన్ను రమ్మన్నారు. నాకిప్పటికీ గుర్తుంది, నేను నావెల్టీ ఫర్నిషింగ్ షోరూమ్కి మోడల్గా యాక్ట్ చేశాను. నాకు దానికి దాదాపు 21,000 వచ్చాయి. నేను 2 గంటల సేపు ఏసీ రూమ్లో కూర్చుంటున్నాను. నాతో పాటు ఒక మోడల్ కూడా వస్తున్నారు. తన పేరు సోనియా అండ్ షీ కమ్స్. అండ్ అటువైపు చూడాలి, ఇటువైపు చూడాలి. ఆ తర్వాత చైర్ మీద కూర్చోవాలి. ఆ తర్వాత ఆవిడ్ని చూడాలి, ఆవిడొచ్చి నా పక్కన కూర్చుంటారు. నేను ఈ మాత్రం చేసిన దానికే నాకు 21,000 ఇచ్చారు. ఆ తర్వాత నాకు పర్వాలేదే, ఇది బావుంది అనిపించింది. నేనప్పట్లో నెల మొత్తం కష్టపడి మార్షల్ ఆర్ట్స్ నేర్పించినా కూడా 5-6 వేలకు మించి ఎక్కువగా వచ్చేది కాదు. కానీ ఇక్కడ 2 గంటల సేపు ఏసీ రూమ్లో కూర్చుంటేనే 21,000 కాదు. మీరు దీన్ని ఇలా చెప్పాలి, 2 గంటల సేపు ఏసీ రూమ్లో కూర్చుని అమ్మాయిని ఒళ్ళో కూర్చోబెట్టేందుకు 21,000. అవును, ఒళ్ళో కూర్చోవడం అంటే దానికి అర్థం ఇంచుమించు అక్కడ 200 నుంచి 250 మంది ఉంటారు. ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏం చేస్తాం చెప్పండి. అక్కడ ఓ పెద్ద గుంపు ఉంటుంది. అండ్ సో ఇట్ ఈస్. ఆ తర్వాత చూసుకుంటే మోడలింగ్ వరుసగా చేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత సినిమా అవకాశం వచ్చింది. ఇది నిజమని చెప్పండి, మిమ్మల్ని మొదటిసారి గోవింద గారు ఎందుకని హీరో అవ్వకూడదని అన్నారట? అవును, నిజమే. ఒక ఫోటోగ్రాఫర్ ఉండేవారు, ఆయన పేరు జయసేట్. ఆ జయసేట్ గారి దగ్గర నేను ఒక లైట్ మ్యాన్గా పనిచేస్తుండేవాణ్ణి. అప్పుడు పెద్ద పెద్ద యాక్టర్స్ వచ్చేవారు. గోవింద గారు కూడా వచ్చారు. సంగీత విజ్రాని, తర్వాత జాకీ ష్రాఫ్, ఆ తర్వాత అనిల్ కపూర్ గారు. వాళ్ళందరికీ ఫోటోలు తీయడానికి వాళ్ళకు తగ్గ లైటింగ్స్ నేను సెట్ చేసేవాణ్ణి ఫేస్ మీద. అప్పుడే గోవింద గారు నాతో అన్నారు, ఏయ్, నువ్వు చూడ్డానికి అందంగా ఉన్నావు, హీరో అయిపో అన్నారు. హీరోకు బాగా సూట్ అవుతావు అన్నారు. సో ఫస్ట్ ఆయనే నాతో అన్నారు. అంతకుముందు ఒకసారి నాకు గుర్తుంది, నేను 7th చదువుతున్నప్పుడు ఫెయిల్ అయిపోయాను. ఆ తర్వాత ఏం చేస్తాం, అయిపోయాను. అండ్ ఏం చేస్తాం, ఫెయిల్ అయిపోయాను కదా. అండ్ సో 7thలో ఫెయిల్ అయిపోయాను. ఇంకేం చేస్తాం, తర్వాత మా నాన్నగారు నన్ను చావచెదగొట్టారు. ఆ తర్వాత
అసలు నువ్వు జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నావు అంటూ అరిచారు. అప్పుడు నాకు పొరపాటున వచ్చేసింది, నేను హీరో అయిపోతాను అన్నాను. అంతవరకు నా మైండ్లో ఎలాంటి ఉద్దేశాలు లేవు. నాకే తెలియకుండా పొరపాటున అలా చెప్పేశాను. ఆ ఇన్సిడెంట్లో నాకు తెలియకుండానే నేను హీరో అవుతానని చెప్పాను. ఆ తర్వాత గోవిందా గారు చెప్పారు. తర్వాత ఈ విషయం నిజమేనంటారా? మీరప్పుడు ఒక ర్యాంప్ మీద నడవాల్సింది, అక్కడికి మీరు కరెక్ట్ టైంకి వెళ్ళలేదు, ఫ్లైట్ మిస్ అయ్యారు. అవును. దానివల్లే మీరు సినిమాల్లోకి వచ్చారు. అవును, నిజమే. అందుకు కారణం ఏంటంటే, నేను పొరపడ్డాను. నేను ఉదయం ఫ్లైట్లో వెళ్ళాలి. నేను అది ఈవినింగ్ ఫ్లైట్ అనుకున్నాను. అందువల్ల నేను పొద్దున్న రెడీ అవ్వలేదు. ఆ తర్వాత ఆయన నాకు ఫోన్ చేసి వెంటనే చెప్పేశారు, యు ఆర్ వెరీ అన్‌ప్రొఫెషనల్ పర్సన్ దట్ యు హ్యాడ్ నాట్ కమ్. నేను వెంటనే సారీ, తెలియకుండా పొరపాటు జరిగింది, నేను ఈవినింగ్ ఫ్లైట్ అనుకున్నాను అన్నాను. ఆయన చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తర్వాత నేను బైక్ తీసుకుని వెళ్ళాను, ఎయిర్పోర్ట్‌కి వెళ్ళాను. బట్ ఆ ఫ్లైట్ వెళ్ళిపోయింది. తర్వాత ఎంతో బాధపడుతూ ఇంటికొచ్చాను. నేను తర్వాత ఏడ్చే పరిస్థితికొచ్చేశాను. అప్పుడు నాకు 21 ఏళ్ల వయసు. అండ్ తర్వాత మా అమ్మ నన్ను చూసింది. తను నాతో చెప్పింది, నువ్వేం దిగులు పడకు, దేవుడు మనల్ని ఎప్పటికీ వదిలిపెట్టడు అని చెప్పింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఎగ్జాక్ట్లీ అదే రోజు, అప్పట్లో చూసుకున్నామంటే రజత్ గారు ఇంత పెద్ద ఫొటోస్ తీసుకువెళ్ళాలి ప్రొడ్యూసర్స్కి చూపించడానికి, డైరెక్టర్స్కి చూపించడానికి ఇంత పెద్ద ఫొటోస్ తీసుకువెళ్ళాలి. పోర్ట్ఫోలియో లాంటిది. అవును, పోర్ట్ఫోలియో. దాన్ని చేత్తో తీసుకుని తర్వాత ఏదో ఒక బస్సులో వెళ్ళాలి. నేనప్పుడు ఒకసారి మెట్రో స్టూడియోకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ప్రొడ్యూసర్స్ని కలిసి మాట్లాడుతున్నాను. అప్పుడు ఒక మేకప్ మ్యాన్, ఆయన పేరు నరేందర్ దాదా, ఆయన నన్ను చూశారు. ఆయన మిస్టర్ ప్రమోద్ చక్రవర్తి గారికి మేకప్ మ్యాన్గా ఉన్నారు. ఆయన నన్ను చూసి నాతో, ఏయ్ నువ్వు హీరో అవ్వాలా? నేను అవును అన్నాను. ఏది ఫొటోస్ చూపించు. నేను ఆయన చేతికి ఫొటోస్ ఇచ్చాను. ఇక్కడే ఉండు, వస్తానని చెప్పారు. ఆయన వాటిని తీసుకుని రూమ్లోకి వెళ్ళి సార్ని కలిశారు. దాదాకి నా ఫొటోస్ చూపించారు. ఆయనకి నా ఫొటోస్ బాగా నచ్చాయి. ఆ తర్వాత నన్ను లోపలికి రమ్మన్నారు. అప్పుడే దాదాగారు నాకు 5,000 రూపాయలు, 5,000కి ఒక చెక్ ఇచ్చారు. నిజం చెప్తున్నాను రజత్ గారు, నేను మనుషుల రాతలు ఎలాగైనా మారుతాయనేది అప్పుడే గ్రహించాను. ఆ చెక్ ఎగ్జాక్ట్లీ నేను ఉదయం 6 గంటల ఫ్లైట్లో వెళ్ళవలసిన వాడిని. ఆ రోజు ఈవినింగ్ 6 గంటలకల్లా ఆ చెక్ నా చేతిలో ఉంది. ఆ చెక్ నేను తీసుకునేటప్పుడు కరెక్ట్గా 6 గంటలు టైం అవుతోంది. అండ్ ఐ దెన్ థాట్ టు మై సెల్ఫ్, ఇది నిజంగా ఆ దేవుని లీల అని. ఆ ఫ్లైట్ని నేను మిస్ అయ్యి నాకు అన్‌ప్రొఫెషనల్ అనే పేరు వచ్చాక నాకు ఈ అవకాశం వచ్చింది. అండ్ ఆ దేవుడు ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఫెయిల్ అవుతున్నారో అప్పుడు మిమ్మల్ని హీరో చేస్తున్నారు. కాదు, అదేమిటంటే, ఫ్లైట్ పట్టుకోవడం ఫెయిల్ అయ్యి తర్వాత హీరో అయ్యారు. అంటే నేను చెప్పేది ఏమిటంటే, ప్రతి ఒక్కరికి దేవుడు రాత రాసే ఉంటాడు. నేను ఎన్నోసార్లు స్టూడియో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటాను, ఎంతోమంది అక్కడ నుంచునుంటారు టు బికమ్ అన్ యాక్టర్. వాళ్ళు నాకంటే చూడ్డానికి ఎంతో బెటర్గా ఉంటారు. వాళ్ళు నాకంటే కూడా టాలెంటెడ్గా ఉంటారు. బట్ ఒకే ఒక తేడా ఏమిటంటే, నాకు అదృష్టం ఉంది, నాకు అవకాశం లభించింది. నేను అది ఐ డోంట్ నో ఇక్కడ ఎంతమంది ఆ విషయాన్ని నమ్ముతారో. ఐ మీన్, ఒక మనిషి జీవితంలో ఈ హార్డ్ వర్క్ అనేది ఎంతో ముఖ్యమైన విషయం. అదేవిధంగా అదృష్టం అనేది కూడా అంతకంటే చాలా ముఖ్యం. సో ఆ విధంగా కరెక్ట్ టైంలో మనం సరైన ప్లేస్లో సరైన వ్యక్తుల్ని కలుసుకుంటే మన రాత పూర్తిగా మారిపోతుంది. అటువంటి విషయం నాకు జరిగింది. దాన్ని నేనెప్పటికీ కాదన్ను. ఐ కన్సిడర్ మైసెల్ఫ్ లక్కీ అండ్ ఆ దేవుడి కరుణ నా పట్ల ఉందని నమ్ముతున్నాను. మీరు ఆ టైంలో చూసారంటే కిల్లాడి అని మీరు ఒక సినిమాలో యాక్ట్ చేశారు. ఆ తర్వాత మీకు పాపులారిటీ పెరుగుతూ వచ్చింది. ఒకటి తర్వాత మరొకటిని యాక్షన్ ఫిల్మ్లు చేస్తూ అవును, వచ్చారు. నేను ఇంచుమించు 10 ఏళ్లు యాక్షన్ మూవీస్ మాత్రమే యాక్ట్ చేశాను. ఆ తర్వాత నాకే బోర్ కొట్టడం మొదలైంది. నేను ఎప్పుడు సెట్కి వెళ్ళినా అక్కడ నేను ఏదో ఒక ఫైట్ చేయాల్సి వచ్చేది. కిక్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, జంప్ చేయాలి. నా లక్ ఏమిటంటే, యాక్షన్ వల్లే నేను సక్సెస్ సాధించగలిగాను. మొదట్లో నేను ఒక యాక్షన్ హీరోగానే వచ్చాను. నార్మల్గా మన ఇండస్ట్రీలో ఫిల్మ్ స్టార్ కానివ్వండి లేదా సూపర్ స్టార్ కానివ్వండి, అందరూ లేటుగా పడుకుని నిద్రపోతారు, లేటుగా సెట్కి వస్తారు, చాలా లేటుగా వస్తారు. ప్రొడ్యూసర్ని టెన్షన్ పెడతారు, బాధ పెడుతూ ఉంటారు. కానీ మీరు వాళ్ళు పడుకునే టైం కల్లా మీరు స్టూడియోకి వచ్చేస్తూ ఉంటారు. మా ఫాదర్ ఆర్మీలో పనిచేసేవారు, నాకు అలవాట్లు నేర్పించారు. అండ్ నేను మీకొక విషయం చెప్పాలి. నేను నా జీవితంలో ఇప్పుడు నాకు 58 ఏళ్ళు నిండుతున్నాయి. నా లైఫ్లో నేను ఇంతవరకు ఒక్కరోజు కూడా సన్ రైజ్ని మిస్ అవ్వలేదు. నేను రోజు సన్ రైజ్ చూస్తాను. ఒక మనిషి ఉదయాన్నే లేవడం వల్ల
తన అదృష్టం కూడా ఉదయాన్నే మేల్కొంటుంది. కానీ మనం చేయవలసిందేమిటంటే ఆ తగిన సమయం కోసం ఎదురు చూడాలి. మా నాన్నగారు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, రాత్రులు ఎక్కువసేపు మేల్కొని ఉండేవారు గుడ్లగూబలు అనేవారు. అంటే మన ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న సూపర్ స్టార్స్ అందరూ కూడా రాత్రంతా మెలకుగా ఉంటారు, పొద్దునే వాళ్ళు నిద్రపోవడానికి వెళ్తారు. గోవిందా గారైతే ఆయన సెట్కి మరుసటి రోజే చేరతారు. ఆ, చూడండి, ఈ విషయంలో నేను ఎవరిని కమెంట్ చేయదలుచుకోలేదు. చూడండి, కొంతమంది లేటుగా నిద్రపోతారు, ఉదయం లేటుగా లేస్తారు, వాళ్ళ దృష్టి కూడా బానే ఉంటుంది. మీరు అసలు ఏ పార్టీకి వెళ్లరు, ఎవరిని ఫ్రెండ్స్గా చేసుకోరు. అవును, నిజమే. నేను పార్టీస్కి వెళ్ళను. నాకు అక్కడికి వెళ్ళడం ఇష్టం ఉండదు, బోరింగ్గా ఉంటుంది. పార్టీస్కి వెళ్ళి ఏం చేయాలో కూడా నాకు తెలీదు. పార్టీస్కి వెళ్ళడం తప్పని నేను చెప్పను, నాకు ఇష్టం ఉండదు. ఇండస్ట్రీలో నాకు చాలా తక్కువ మంది ఫ్రెండ్సే ఉన్నారు. నా ఫ్రెండ్స్ ఎవరని చూసుకున్నారంటే అందరూ నా స్కూల్ ఫ్రెండ్సే. అంటే వాళ్ళందరూ కూడా ఒక 40 ఏళ్ల పాత ఫ్రెండ్స్, 40-50 ఏళ్ల క్రితం నుంచి ఉన్న ఫ్రెండ్స్. మీరు డ్రింక్ చేయరా? నో, నాకు తాగడం ఇష్టం ఉండదు. ఒకసారి మీరు సల్మాన్ ఖాన్ గారికి చెప్పారు, ఒక మూత తాగితేనే నేను అంతే అని. అవును, చెప్పాను. అది నాకు బాగా గుర్తుంది. అది నా 10th యానివర్సరీ. నా వైఫ్ కూడా ఉంది. అప్పుడు నేను కొద్దిగా వైన్ తాగాను. అండ్ వెంటనే నాకు బుద్ధొచ్చింది. వెంటనే వెళ్ళి ఐ స్టార్టెడ్ కుకింగ్. చెప్తే మీరు నమ్మరు, ఐ స్టార్టెడ్ కుకింగ్. నేను కిచెన్కి వెళ్ళి వంట మొదలుపెట్టాను. ఇప్పుడు నేనేం విన్నానంటే మీరు షూటింగ్ వెళ్ళేటప్పుడు మీతో పాటు కిచెన్ కూడా వస్తుందట. బయటినుంచి తెచ్చే భోజనం నాకు ఇష్టం ఉండదు. దేవుడు నాకు కావలసినంత డబ్బిచ్చాడు, నేనెందుకు నా ఆరోగ్యాన్ని చూసుకోకూడదు? నేను నా కోసమని ఒక చిన్న కిచెన్ని ఏర్పాటు చేసి ఉంచుకున్నాను. ఒక షెఫ్ ఉన్నారు, వారు నాతో పాటే వస్తారు. నాకేం కావాలన్నా వారే నాకు వండి పెడుతూ ఉంటారు. నేను ఆ భోజనమే తింటాను. అన్నం, పప్పు, కిచిడి ఇలాంటివి తింటూ ఉంటాను. నేను పరాటా స్ట్రీట్లో మీ ఫొటోస్ చూశాను మీరు తింటున్నట్టుగా. అవును, నా ఫోటో అక్కడుంది, ఎందుకంటే నేను అక్కడే పుట్టాను. అక్కడ నా ఫోటో ఉంది. అది మాత్రమే కాదు, వాళ్ళు ఇది కూడా రాశారు, నకిలీ అని నిరూపించబడితే ₹1000 ప్రైజ్ ఇస్తాము అని. అండ్ వాళ్ళు ఫోటో పెట్టారు, ఏం చేయగలం? మీకు కోరిక కూడా ఉంటుంది కదా, ఎప్పుడైనా తింటారు కదా? లేదు లేదు, నేనెప్పుడూ తింటూ ఉంటాను. నేను చూసారంటే బై ద వే, అది కాదు, చోలే భటూరే లేదు, లాంటిది. నేను మీతోనే చెప్పాను, మీకు కూడా చెప్తున్నాను. ఈ షో పూర్తయిన తర్వాత సార్ నన్ను అడిగారు, మీరు ఏం తినాలనుకుంటారు అని. నేను చోలే భటూరే అని చెప్పాను. నేను తిననేం కాదు. సో నేను ఎప్పుడూ నార్మల్గానే తింటాను. నేను మిగిలిన వాళ్ళలాగా క్యాలరీస్ లెక్క పెట్టుకోను, ప్రోటీన్ ఇంటేక్ గురించి చూడను. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు, అలా కూడా చేయొచ్చు. కానీ నేను బాగా తింటాను. అలాగే అన్ని ఐటమ్స్ తింటాను, నెయ్యి పోసుకుని తింటాను. మన ఇండియన్ ఫుడ్ అన్ని ఐటమ్స్ నేను తింటాను. నాకు పొరాటా అంటే ఇష్టం, చోలా బరాటా అంటే ఇష్టం, జిలేబీ ఇష్టం, పాల్లో జిలేబీ వేసుకుని తింటాను. చెప్పాలంటే నేను ఢిల్లీలో ఉండేవాణ్ణి. నాకు భోజనం మీద నమ్మకం ఎక్కువ, తినడం అంటే ఎంతో ఇష్టం. కాకపోతే లిమిట్గా తింటూ ఉంటాను. అండ్ 6:30కు ముందే తినేస్తాను, ఆ తర్వాత తిన్ను. అండ్ అదే విధంగా ఎన్ని క్యాలరీస్ తిన్నాను ఆ లెక్కలేమి నేను చూడను. నేను ఎంత తిన్నా కూడా నేను అంత ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తాను, కార్డియో చేస్తాను, ఆ విధంగా. మీ ఫిట్నెస్ చూసారంటే ఫినోమినల్ లాంటిది. ఫిలిం ఇండస్ట్రీలో మీలాంటి ఫిట్ అండ్ యాక్టర్ లేరనే చెప్పాలి. దాని రహస్యం ఏంటి? చూడండి, నేను నా లైఫ్ని ఎంతో సింపుల్ పద్ధతిలోనే లీడ్ చేస్తున్నాను. నేను ఇక్కడున్న వాళ్ళెవరికీ ఎలాంటి సలహాలు ఇవ్వదలుచుకోలేదు, కానీ నేనే విధంగా ఉన్నానో చెప్తాను. లైఫ్ని, దెర్ ఇస్ ఎ లవ్లీ వర్డ్ కాల్డ్ సింప్లిసిటీ. లివ్ యువర్ లైఫ్ సింపుల్. అది డబ్బున్నా సరే, లేకపోయినా సరే, ఏమైనా కానీ మీరు మీ లైఫ్ని సింప్లిసిటీతో జీవించారనుకోండి, అది మిమ్మల్ని ఎంతో ప్రశాంతంగా ఉంచుతుంది. అదేవిధంగా మీ హెల్త్ కూడా ఎంతో బావుంటుంది. ఈ లో బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, స్ట్రెస్, ఇవన్నీ మీకే తెలుసు, అందరికీ తెలుసు. ఈ స్ట్రెస్ అనేది చూసుకున్నామంటే మన ఇండియాని అది ఎంతగానో బాధిస్తోందనే చెప్పాలి. అదేవిధంగా ఇప్పుడు డయాబెటీస్లో మనమే నెంబర్ 1 స్థానంలో ఉన్నాం. హార్ట్ ప్రాబ్లమ్స్లో కూడా నెంబర్ 1 స్థానానికి రాబోతున్నాం. మనమంతా ఒక విషయాన్ని తెలుసుకోవాలి. వాట్ వీ నీడ్ ఈజ్ ద బేసిక్స్ ఆఫ్ లైఫ్. ద బేసిక్ ఆఫ్ లైఫ్ ఈజ్ మీరు జీవించే జీవితాన్ని సింపుల్గా ఉంచండి, స్ట్రెస్ ఎక్కువగా ఉంచుకోకండి. ఎప్పుడు మీరు పాజిటివ్గా థింక్ చేయాలని చెప్తాను.
జాగ్రత్తగా ఆలోచించండి. ఎవరి గురించి తప్పుగా ఆలోచించకండి. అలాగే ఎవరి శాపాల్ని మీరు పొందకండి. అదేవిధంగా మీరు జీవితాన్ని ఎంత సింపుల్గా జీవిస్తారో అదేవిధంగా ఇంకొక ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే సేవా స్వభావం ఎప్పుడూ ఉండాలి. అప్పుడు మీ ఆరోగ్యం ఎప్పటికీ చెడిపోదు. ఇది వాస్తవం. అయితే ఫ్రైడే సినిమా రిలీజ్ అంటే కోట్ల లెక్కలో ఇన్వెస్ట్ చేసుంటారు, మీకు టెన్షన్ ఉండదా? లేదు, ఉంటుంది. కానీ నేను బుర్ర పట్టుకుని కూర్చునే స్థాయిలో స్ట్రెస్కి గురవ్వను, గోడకి వెళ్ళి గుద్దుకునేలాగా. నాకు సంబంధించినంతవరకు అది ఫ్రైడే, సాటర్డే, సండే. నా సినిమా ఆడలేదంటే ఫ్రైడే, సాటర్డే, సండే కొంచెం డల్గా ఉంటాను, ఇంట్లో ప్రశాంతంగా ఉంటాను. ఆ తర్వాత ఏం తప్పు జరుగుంటుందా అని ఆలోచిస్తాను. ఆ తర్వాత నేను నిర్ణయించుకుంటాను, సరే ఇప్పుడు 3 రోజులు అయిపోయాయి, యూ హ్యావ్ బీన్ క్వైట్ అండ్ నౌ మండే వచ్చేసింది. సో నేను తిరిగి వెళ్ళి ఇంకో ప్రొడ్యూసర్ దగ్గర ఇంకో సినిమా కోసం వర్క్ చేయాలి. దట్స్ ఇట్. బికాస్ దీస్ థింగ్స్ ఆర్ ఎందుకంటే ఈ విషయాలేవి మన చేతుల్లో లేవు. విజయావకాశాలు లభించడం అనేది మన చేతిలో లేదు, అది ప్రకృతి చేతిలో ఉంది. లభిస్తే సంతోషమే, దొరకకపోయినా ఏమీ చేయలేం. ప్రజలు ఎవరైనా అడగాలనుకుంటున్నారా? మీరు చాలామంది హీరోయిన్స్తో పనిచేశారు కదా సార్, మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు సార్? నా ఫేవరెట్ హీరోయిన్, నేను ఇంచుమించుగా అందరు హీరోయిన్స్తోనూ యాక్ట్ చేశాను, అందులో ఎటువంటి అనుమానమూ లేదు. కట్రీనా. నేనేం విన్నానంటే హీరోయిన్స్ ఎవరు కూడా మీతో వర్క్ చేయడానికి ఇష్టపడట్లేదట. ఎందుకంటే మీతో వర్క్ చేయాలంటే తెల్లారుజామున 4ంటికే లేవాలంటున్నారు. నో, మీరు తప్పుగా విన్నారు. అది అలాగే ఉల్టా. మీరు వెళ్ళి ఏ హీరోయిన్ అని అడగొచ్చు. దే వర్ సో హ్యాపీ టు వర్క్ విత్ మీ. ఈ మధ్య నేను గుడ్ న్యూస్ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు కరీనా తన హస్బెండ్కి చెప్పారు, సైఫ్కి, ఇది నాకు బాగా నచ్చింది. ఉదయం 8 గంటలకే ఫస్ట్ షాట్ పెట్టేస్తున్నారు, 11:30, 12ంటికి ప్యాకప్ అయిపోతోంది, ఇంటికి వెళ్ళిపోయి పిల్లలతో స్పెండ్ చేస్తున్నాను అని చెప్పారు. అంతకంటే ఏం కావాలి? ఒక మనిషికి ఉదయమే పని అయిపోతే ఇంకేముంటుంది? అందువల్ల ప్రయోజనం ఏంటంటే మనం ట్రాఫిక్లో ఇరుక్కోము, త్వరగా అనుకున్న టైంకే వెళ్ళి షూటింగ్ స్పాట్కి చేరుకోవచ్చు. అలాగే ప్యాకప్ అయ్యేటప్పటికి 2-2:30 కల్లా తిరిగి వచ్చేటప్పుడు కూడా మనకి ట్రాఫిక్ సమస్య ఉండదు. ఆ టైంలో పెద్దగా ట్రాఫిక్ అనేది ఉండదు. ట్రాఫిక్ అవర్స్ గురించి అందరికీ తెలుసు, 4-5 గంటలకే ప్రారంభం అవుతాయి. సో అదే విధంగా ఒక రోజంతా మీకు ఫ్రీ టైం ఉంటుంది. మీరు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయొచ్చు, మీరేమనుకుంటే అది చేయొచ్చు. ఐ థింక్ ఇదే బెటర్ అని చెప్తాను. అంటే హీరోయిన్స్ మిమ్మల్ని ఇష్టపడి వర్క్ చేయాలనుకుంటే మీరెందుకు ప్రతి సినిమాలో కొత్త హీరోయిన్ సెలెక్ట్ చేస్తున్నారు వాళ్ళ 22వ వయసులో? ఆ విధంగా చూసుకుంటే నేను కొత్త డైరెక్టర్స్ కూడా ఎంచుకుంటున్నాను కదా, అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్, అండ్ ఐ మస్ట్ సే వై నాట్. ఎందుకంటే వర్క్ విషయంలో వాళ్లకున్న గ్రీడీనెస్ నాకు అర్థం అవుతోంది. కొత్త డైరెక్టర్స్ని ఎంచుకున్నప్పుడు వాళ్ల మొహంలో నాకు కనిపిస్తుంది, ఎందుకు వర్క్ చేయకూడదు. నిజంగానే నాకు ఎంతో గర్వంగా ఉంది. నేను ఇప్పటి వరకు ఇంచుమించు 26 న్యూ డైరెక్టర్స్తో వర్క్ చేశాను ఈ ఇండస్ట్రీలో. అదేవిధంగా 22 నుంచి 23 హీరోయిన్స్తో, న్యూ హీరోయిన్స్ కూడా వాళ్ళు ఈ ఇండస్ట్రీకి వచ్చారు. వై నాట్? నేను పాత వాళ్లతోనే యాక్ట్ చేస్తూ ఉంటే కొత్త వాళ్లకి ఎప్పుడూ అవకాశాలు లభిస్తాయి. అలా ఉండకూడదు కదా, వాళ్ళకు కూడా అవకాశాలు లభించాలి. అది కాదు, కొంతమంది ఏమంటున్నారంటే ఒకవేళ అవుట్ ఆఫ్ స్టేషన్లో షూటింగ్ ఉంటే పొద్దున్నే 5ంటికల్లా వచ్చి అందరూ తలుపు తట్టుతున్నారట, లేకపోతే అలాంటి పని నేనేం చేయను. నేనెందుకు అటువంటి పనులు చేస్తాను? నేనెందుకు వెళ్ళి ఒక డోర్ నాక్ చేస్తాను? నేనేమైనా ప్రొడక్షన్ మేనేజర్నా ఏమిటి, వెళ్ళి ఒక్కొక్కరు తలుపులు తట్టి త్వరగా రెడీ అవ్వండి అని చెప్పడానికి? గుల్షన్ గ్రోవర్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మీరు తెల్లారనే లేపేస్తారట. గుల్షన్ ఎప్పుడైనా చెప్పుంటారు నన్ను త్వరగా లేపు అని, అందుకే వెళ్ళి లేపుంటాను. అది నాకు బాగా అలవాటని వారు భావించుంటే అది వారి పొరపాటు. అయితే చాలాసేపు పడుకునే ఉంటారు. అదేం లేదు, టైంకి అందరూ వచ్చేస్తారు. నేను మీకు ఒక విషయం చెప్తాను. ఒకవేళ షూటింగ్ జరిగేటప్పుడు ఆ సినిమాలోని మెయిన్ యాక్టర్ కరెక్ట్ టైంకి వస్తే అక్కడున్న మిగిలిన స్టాఫ్ అందరూ, మిగిలిన వర్కర్స్ అందరూ, యాక్టర్స్ కరెక్ట్గా టైంకి వచ్చేస్తారు. రజిత్ గారు, మీరే చూసుంటారు, మీ ఆఫీస్లో మీరు కరెక్ట్ టైంకి వస్తే మీ ఆఫీస్లో ఉన్న మిగిలిన వాళ్ళందరూ కూడా కరెక్ట్ టైంకి వస్తారు, ఎందుకంటే బాస్ వచ్చేస్తున్నారు కదా అని. ఇది డెఫినెట్గా జరుగుతుంది. ఒకవేళ బాస్ సోమరిపోతులా ఉంటే తర్వాత చుట్టూ ఉన్నవాళ్ళు కూడా అలాగే నడుచుకుంటారు.
ఈ విషయం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. ఒకానొక కాలంలో చూసారంటే మీ సినిమాలు వరుసనే దాదాపు 12 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అప్పుడు మీకేదైనా స్ట్రెస్ ఏర్పడిందా? మీరు భయపడ్డారా? రజిత్ గారు, మీరు ఇది మాత్రమే చెప్తున్నారు. అదే విధంగా ఒక సమయంలో 14 నుంచి 15 సినిమాలు కంటిన్యూస్గా హిట్ అయ్యాయి. అంటే అది కాదు, నేను దేని గురించి అడుగుతున్నానంటే లేదు, నాకు అర్థమైంది. ఇది న్యాయస్థానం, నా మీద కేసు ఉంది, విచారణ జరగాలి. నెగిటివ్ విషయాలే అడుగుతూ ఉంటారు, పాజిటివ్ విషయాలను వదిలేయండి, వాటంతట అవే జరుగుతాయి. అవును, నిజమే మీరు చెప్పింది. ఈ విధంగా ఒకసారి కాదు, ఈ విధంగా నాకు 2-3 సార్లు జరిగాయి. కంటిన్యూస్గా 8-9 సినిమాలు ఆడలేదు, ఒక్కోసారి 10 సినిమాలు కూడా ఆడలేదు. అదే విధంగా ఒక్కోసారి 10-14 సినిమాలు కూడా కంటిన్యూస్గా ఆడాయి. ఇలాంటి విషయాలు జరుగుతూనే ఉంటాయి. అప్స్ అండ్ డౌన్స్ కామనే. కానీ స్ట్రెస్ గురించి చెప్పాలంటే లేదు, స్ట్రెస్ ఏర్పడలేదు. కానీ ఒక విషయం చెప్పాలి, నా సినిమాలే ఆడనందువల్ల నేనేం ఆలోచించానంటే, ఇప్పుడేం చేయాలి, కంటిన్యూస్గా 10-15 సినిమాలు ఆడలేదు. నేనేమనుకున్నానంటే మేబీ ఐఎమ్ నాట్ కట్ ఆఫ్ ఫర్ దిస్. సో ఏదో ఒక పని చేయాలి. అప్పుడు నా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు కెనడాలో. వాడు నాతో చెప్పాడు, నువ్వు ఇక్కడికి వచ్చాయి, మనిద్దరం కలిసి ఇక్కడ పని చేద్దామని. వాడు బిజినెస్ చేద్దామన్నాడు. వాడికి అక్కడ బిజినెస్ ఉంది, కార్గో బిజినెస్. అప్పుడు నేను వాడితో కలిసి బిజినెస్ చేద్దామని వెళ్ళాను. అప్పట్లో నా లాస్ట్ ఫిలిమ్స్ 1-2 ఉన్నాయి. నేను వాటిని పూర్తి చేసి బయలుదేరి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి నేను పనిచేయడం మొదలుపెట్టాను. ఆ టైంలోనే ఒక సినిమా హిట్ అయింది. ఆ తరువాత 2వ సినిమా కూడా హిట్ అయిపోయింది. ఆ తర్వాత జాన్వర్ సినిమాలో సన్నీ డియోల్ అందులో ఆయన యాక్ట్ చేస్తుంటే మీకు అవకాశం దొరికిండేది కాదు, మీరు కెనడాలో ఉండేవారు, అవునా? అవును, అది కూడా నిజమే. ఆ సినిమా హిట్ అయిన వెంటనే నేను నా ఫ్రెండ్తో చెప్పాను, ఈ సినిమా హిట్ అయింది, నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని చెప్పి వచ్చేసాను. ఆ తర్వాత చాలా సంవత్సరాల పాటు కెనడా సిటిజన్ గానే ఉండిపోయారు. అవును, ఎందుకంటే నేను దాని గురించి పెద్దగా ఆలోచించలేదు, పట్టించుకోలేదు. నిజం చెప్పాలంటే నేనొక ఇండియన్. మన దేశంలో ఉన్నవాళ్ళు విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయడం లేదా ఏమిటే? అదే విధంగా విదేశాల నుంచి మన ఊళ్ళో ఉద్యోగాల కోసం రావడం లేదా? నేను పనిచేయడం కోసం వెళ్తున్నాను. నేను అక్కడే ఉండి పనిచేసినందువల్ల ఆ ఊరి పాస్పోర్ట్ నాకు లభించింది. ఆ తర్వాత నేను ఇక్కడికొచ్చేశాను. ఇక్కడికొచ్చిన తర్వాత నేను ఆ విషయం గురించి ఆలోచించనే లేదు. ఆ తర్వాత నేను ట్విట్టర్లో చదివినప్పుడు ఎంతోమంది ఫ్యాన్స్ రాయడం జరిగింది, వెంటనే మార్చుకోండి అని. నేను అప్లై చేసి మార్చుకున్నాను. అప్పుడున్న వాళ్ళు ఏమన్నారంటే మీరు ట్యాక్స్ కట్టకుండా ఉండడానికి నేను ట్యాక్స్ కట్టకుండా లేను. మీ పాస్పోర్ట్ కెనడాలో ఉంటే యూ హ్యావ్ టు పే యువర్ ట్యాక్స్. ఏ సోర్స్ ద్వారా మీరు ఎర్న్ చేసినా మీరు ట్యాక్స్ కట్టాల్సిందే. సో మై సోర్స్ వాస్ హియర్. నేను ఇక్కడ నా ట్యాక్స్ కడుతూనే ఉన్నాను. ఇది చాలా తప్పుడు విషయం. ఆ టైంలో నాకున్న క్రెడిట్ పాస్పోర్ట్ ద్వారా నేను నా ట్యాక్సెస్ కడుతూనే ఉన్నాను. పైగా ఆ టైంలో నేనే హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ని. ఇప్పుడు మీరు ప్రాపర్గా ఇండియన్ సిటిజన్ అయిపోయారా? అవును, 2 సంవత్సరాల క్రితం నుంచి. అంతకు ముందు కూడా నేను ఒక ఇండియన్నే. నేను ఎక్కడికి పారిపోలేదు. నేను గట్టిగా చెప్తున్నాను, ఆ టైంలో కూడా మొత్తం ట్యాక్సెస్ పే చేసిన వాడిని నేనే. కెనడాలో నేను ఒక్క పైసా కూడా కట్టలేదు. ఇదే వాస్తవం, నమ్మండి.